ఇస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 8, 9 వచనాలు చదువుకుందాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలముగా నైనా నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో మానవ అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుచు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చదవబడిన లేఖనాలు దేవుడు తన ఆత్మ ద్వారా మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నుంచి కొన్ని ధ్యానాలు మనం చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈ రాత్రి సువార్తకు సహాయకరంగా ఈ వచనాలను మనం చదువుకున్నాం. 3వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు, క్రీస్తుని సంపాదించుకొని అని చెప్తున్నాడు. క్రీస్తుని సంపాదించుకొని. ప్రతి మానవుడు కూడా ఈ దినాల్లో యేసు క్రీస్తును సంపాదించుకోవాల్సిందే. యేసుక్రీస్తు లేని జీవితం విలువలేని జీవితం. యేసు క్రీస్తు లేనటువంటి జీవితం ప్రియులరా, అది సున్నా. నీ జీవితానికి విలువ లేదు ప్రభువు లేకపోతే. నీ జీవితంలో ఎన్నున్నా కానీ యేసు క్రీస్తుని సంపాదించుకోవాలి అని అపోస్తులైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వేటును సంపాదించుకోవడానికి తాపత్రయపడినటువంటి పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను అని. ప్రియులరా, ఈ దినాల్లో చాలా మంది ఏమేమో సంపాదించుకోవడానికి తాపత్రయపడుతూ ఉన్నారు. వాటి వలన వారికి ప్రయోజనం లేదు అనే సత్యం వారికి అర్థమవుతూ ఉన్నా కానీ వాటి వెంటే వారు పరుగులు పెడుతూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయము. మనుషులు వేటిని సంపాదించుకునే విషయాలలో ఆసక్తి కలిగి ఉన్నారో అపోస్తులైనటువంటి పౌలు ఏమి సంపాదించుకోవాలని ఆసక్తితో ఉన్నాడో ఈ రాత్రి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చదివితే కనుక 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని చెప్పుకొని వారులారా. లోకంలో కొంతమంది ఉన్నారు, కొంత సమూహం ఉంది. ఆ సమూహం యొక్క ఆలోచన ఏంటి అని అంటే పేరు సంపాదించుకోవాలి. ఈ లోకంలో పేరు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక పని చేసి రకరకాలుగా ధర్మాలు చేసి దానాలు చేసి మంచి పనులు చేసి పేరు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, పేరు సంపాదించుకోవడం అనంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందనంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదివితే, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదివితే కనుక 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని
మంచి పేరు పొందిన అని మనం చదువుతున్నాం. ఇక్కడ 7 వ్యక్తులు మనకి కనబడతా ఉన్నారు. ఆ 7 వ్యక్తులు కూడా మంచి పేరు పొందిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వారు ఎందులో పేరు పొందారు అని అంటే మనం చూస్తే కనుక వారు భక్తిలో పేరు పొందారు, వారి విశ్వాసంలో పేరు పొందారు. ప్రియులరా, వారు ఆత్మీయ జీవితంలో వారు పేరు పొందినట్టుగా వారు జ్ఞానంలో పేరు పొందారు. వారు ఆత్మతో నింపబడడం ద్వారా మంచి పేరు పొందినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మంచి పేరు అని అంటే యేసు క్రీస్తులో మనం సంపాదించుకోవాలి మంచి పేరు. ఆ అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదివితే 2వ వచనంలో అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అని మనం చదువుతున్నాం. ప్రియులరా, మన జీవితాల్లో మంచి పేరు సంపాదించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చదివితే గనక 12వ వచనంలో, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన అననీయ అని మనం చదువుతా ఉన్నాం. ప్రియుల, మంచి పేరు అంటే అది పెట్టుకునే పేరు కాదు, అది తెచ్చుకునే పేరు. చాలా మంది మంచి పేరు పెట్టాలని, మంచి పేరు పెట్టండి అని అడుగుతూ ఉంటారు. మంచి పేరు అంటే పెట్టుకునేది కాదు, మంచి పేరు అంటే తెచ్చుకునేది. ఎట్లా? మన భక్తి జీవితం ద్వారా, మన విశ్వాసం ద్వారా, ప్రియులరా, మన పరిశుద్ధ పవిత్రమైనటువంటి ప్రార్థనా జీవితం ద్వారా మనం తెచ్చుకునేది మంచి పేరు అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇవాళ చాలా మంది పేరు కోసం ప్రాకులాడుతూ ఉన్నారు, పేరు కోసమే పని చేస్తూ ఉన్నారు. పేరు కోసమే ఏ మానవుడు ఏది చేసినా కానీ పేరు కోసమే చేస్తున్నాడు. మందిరానికి బెంచి ఇచ్చాడా, దాని మీద పేరు. మందిరానికి ఫ్యాన్ ఇచ్చాడా, దాని మీద ఆయన పేరు. మందిరానికి కాంగో ఇచ్చాడా, దాని మీద ఆయన పేరు. ఇట్లా ఎక్కడ చూసినా కానీ మానవుడు తన పేరు కనబడాలి అని అనుకుంటూ ఉన్నాడు. వీరు కూడా ఒక గోపురాన్ని కడదాం, ఇంతవరకు అలాంటిది ఎవరు కట్టలేదు కాబట్టి మనము కట్టి ఇలాంటి పని ఎవరు చేయలేదు, వీరు చాలా గొప్పవారు, వీరు చాలా జ్ఞానవంతులు అనేటువంటి పేరు మనం తెచ్చుకుందాం అనేటువంటి ఆలోచన వీరిలో కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, పేరు కోసం ప్రాకులాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ దినాల్లో. అయితే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చదివితే 20వ వచనంలో, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది. ఇవాళ చాలా మంది పేర్లు ఎక్కడెక్కడో మనం చూస్తూ ఉన్నాం. శిలా ఫలకాల మీద చూస్తూ ఉన్నాం, ఫ్లెక్సీల మీద చూస్తూ ఉన్నాం. ఆ ఓపెనింగ్లని, ఈ ఓపెనింగ్లని, ఆ కార్యక్రమ ప్రారంభమని, ఈ కార్యక్రమ ప్రారంభమని, ఇట్లా రకరకాలుగా మనుషుల యొక్క పేర్లు, వ్యక్తుల యొక్క పేర్లు రకరకాల స్థలాల్లో మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. శిష్యులు వచ్చారు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు లోబడుతున్నాయి, మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, మేము ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయని ప్రభు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. వీటి ద్వారా మేము చాలా పేరు సంపాదించాం, వీటి ద్వారా మా పేరు చాలా వ్యాపించింది, మా గురించి చాలా మంది చెప్పుకుంటున్నారు అన్నట్టుగా ప్రభు దగ్గర మాట్లాడితే ప్రభు అంటున్నారు, మీరు ఇట్లా అద్భుతాల వలన, సూచక్రియల వలన మీకు ఏదో పేరు వచ్చిందని మీరు సంతోషించొద్దు. వాటికంటే విశేషంగా మీ పేర్లు ఎక్కడున్నాయి? మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. చాలాసార్లు మనం నా పేరు అక్కడ రాయలేదు, నా పేరు ఇక్కడ లేదు, నా పేరు అందులో లేదు, నా పేరు ఇందులో లేదు, నువ్వు కావాలనే తీసేసావు అని రకరకాల గొడవలు పెట్టుకుని చాలా మంది సంఘానికి దూరం అవుతూ ఉన్నారు, సహవాసానికి దూరం అవుతూ ఉన్నారు, మీటింగ్లకు దూరం అవుతూ ఉన్నారు. ఇలాంటి వారిని ఎంతో మందిని మన జీవితాల్లో చూస్తా ఉన్నాం.
ప్రియుల అన్నిటికంటే విశేషంగా మన పేర్లు ఎక్కడ ఉండాలి? మన పేర్లు ఎక్కడ ఉండాలండి? పరలోకంలో మన పేర్లు వ్రాయబడాలి అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడనట్టు కనబడిన ఎడల వాడు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతాడు. నీ పేరు ఎక్కడైనా ఉండొచ్చు ఈ లోకంలో రకరకాలుగా, కానీ నీ పేరు పరలోకంలో అనగా జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే కనుక నీ జీవితం అంతా వృధా అని, నీ పేరుకు విలువ లేదు అని, నీ జీవితానికి విలువ లేదు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది. నీ పేరు ఎక్కడో ఉండడం కాదు ప్రియులరా, స్థానిక సంఘంలో నువ్వు ఒక సభ్యుడిగా నీ పేరు నమోదై ఉందా? నీ స్థానిక సంఘంలో నువ్వు సభ్యుడివేనా? నీ పేరు ఎక్కడెక్కడ ఉందని సంతోషించటం కాదు, నీ పేరు స్థానిక సంఘంలో ఉందా? నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావా? నువ్వు దేవుని బిడ్డవయ్యావా? దేవుని కుమారుడు అయ్యావా? లేకపోతే గనక నీకెంత ఉన్నతమైనటువంటి పేరు ఈ లోకంలో ఉన్నా కానీ నీకు పరలోకం లేదు అనే విషయాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమంది పేరు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరికొంతమంది ఎలా ఉన్నారు అని అంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారులారా అని మనం చూస్తున్నాం. ఒక గుంపేమో పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మరొక గుంపేమో లాభము సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఏం సంపాదించాలండి? లాభము సంపాదించాలని చూస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి ప్రియులారా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనంలో మనం చదివితే, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనంలో మనం చదివితే గనక, నా జనులు రాదగిన విధముగా వారిని వద్దకు వచ్చి నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వారు వాటిని అనుసరించి ప్రవర్తించారు. వారి నోటితో ఎంతో ప్రేమ కనబరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది అని మనం చదువుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవాళ మానవునికి కావలసింది ఏంటంటే లాభం. లాభం లాభం ఏంటి లాభం? యేసు ప్రభువు నమ్ముకుంటే మాకేంటి లాభం అని అడిగేవారు ఉన్నారు. మాకేం వస్తుంది అని అడిగేవారు ఉన్నారండి ప్రియులరా. ఇవాళ చాలా మంది ఆరోగ్యం కొరకే ప్రభు దగ్గరకు వస్తున్నారు కానీ ఆత్మరక్షణ కోసం రావడం లేదు. ఇవాళ అనేక మంది అప్పుల సమస్యల కోసం ప్రభు దగ్గరకు వస్తున్నారు కానీ ఆత్మరక్షణ కోసం రావడం లేదు. ఇవాళ అనేక మంది ప్రభువు దగ్గరికి రకరకాల అవసరాల కోసం వస్తున్నారు కానీ ఆత్మరక్షణ కోసం రావడం లేదు. చాలా స్థలాల్లో ఇదే ప్రకటన చేస్తూ ఉన్నారు, ఇక్కడికి రండి మీ అవసరాలు తీరుతాయి, ఇక్కడికి రండి మీ అప్పులు తీరుతాయి, ఇక్కడికి రండి మీ అనారోగ్యాలు పోతాయి అని చెప్తున్నారు కానీ ఆత్మరక్షణను గురించి చెప్పేవారు చాలా తక్కువైపోయారండి ప్రియులారా. లాభం కోసం పనిచేసేవారు ఉన్నారు కానీ ప్రభువు కోసం పనిచేసేవారు ఇవాళ చాలా అరుదుగా కనబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఎలా ఉంటున్నారు? వస్తున్నారు, వింటున్నారు, కానీ వాక్య ప్రకారం వారు జీవించరు. కానీ వారికి మాత్రం ఏం కావాలి? లాభం కావాలి. అంటే వారు అప్పులు తీరిపోవాలి, వారి అనారోగ్యాలు పోవాలి, వారి జబ్బులు పోవాలి, వారి సమస్యలు పోవాలి, వారి అవసరాలు తీరాలి అన్నట్టుగా మానవుడు ఉంచా ఉన్నాడు. నీ హృదయంలో యేసు ప్రభువుకి చోటు లేకపోతే నీ జీవితంలో ఆయన నుంచి నువ్వు ఏది ఆశించినా గానీ అది నీకు దొరకనే దొరకదు అనే విషయాన్ని నువ్వు ఆలోచించాలని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మంది ఆలోచన దేని మీద ఉంది? లాభం లాభం. ఇవాళ మీటింగులు పెడుతున్నారా చాలా మంది? మనం కాదులేండి, రకరకాల పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం లోకంలో. వారు దేని కొరకు పెడుతున్నారు మీటింగులు?
లాభం కొరకు పెడతా ఉన్నారు. మీటింగుల ద్వారా లాభం వస్తుందంట. పిల్లలు ఇలా రకరకాలుగా వారు ఏ పని చేసినా కానీ దానిలో ఏం చూసుకుంటున్నారు? లాభం చూసుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఈ ఫిలిప్పి సంఘం ఏర్పడడానికి కారణాన్ని కూడా మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు ఈ ఫిలిప్పీకి వెళ్ళడం జరిగింది. మొదటిసారి ఈ ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఆలోచన చేస్తే కనుక అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదివితే, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం, కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సుమిత్ర కేకును మరునాడు నేపులికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చి తీమి అని మనం చదువుతా ఉన్నాం. ప్రియులరా, ఫిలిప్పీలో సంఘం ఏర్పడక మునుపు ఫిలిప్పీలో జరిగినటువంటి సంభవాలు మనం ఆలోచన చేస్తే కనుక 16వ వచనం నుండి మనం చూస్తాము. 16వ వచనంలో, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తమ యజమానులకు బహులాభము సంపాదించుచున్న చిన్నది అని మనం చదువుతున్నాము. ప్రియులరా, ఈమె సోద చెప్తూ లాభము సంపాదిస్తుంది అంటండి. ఏ చెప్తూ? సోద చెప్తూ. ఇవాళ కూడా చాలా మంది ఇలాంటివే చెప్తున్నారు. నీకు అలాగవుతుంది, నీకు ఇలాగవుతుంది, నీకు అది జరుగుతుంది, నీకు ఇది జరుగుద్ది అని వారికి ఏది తోస్తే వారికి తోచినట్టుగా మనుషులను మభ్యపెట్టి మనుషులను ప్రియులరా వారిని మాయ చేసి లాభము సంపాదించేవారు చాలా మంది ఉన్నారు. ఈ పుతోను దయ్యం పట్టినట్టు అలాంటి మనుషులు ఇవాళ చాలా మంది ఉన్నారు. ఇవాళ సోది చెప్పేవారు చాలా మంది ఉన్నారండి. ప్రియులరా, వారికి బహు లాభము సంపాదిస్తూ ఉండగా ప్రియులరా పౌలు ఆ దయ్యాన్ని వదలగొట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. వారి లాభం పోయింది. లాభం ఎప్పుడైతే పోయిందో వారికి కోపం వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఇవాళ మానవుడు లాభాపేక్షతోనే పని చేస్తున్నాడు, లాభాపేక్షతోనే ప్రభు దగ్గరికి వస్తున్నాడు, లాభాపేక్షతోనే ఎక్కడికి వెళ్ళినా ఇంక అదే ఆలోచన. మానవుని ఆలోచన అంతా కూడా లాభంతోనే నిండి ఉంది. హృదయం అంతా కూడా లాభాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీవు దేని కొరకు నీవు ఈ స్థలానికి వచ్చావు? ఏమి సంపాదించుకోవాలని నీవు ఈ స్థలానికి వచ్చావు? ఈ రాత్రి ఆలోచించాలి అని ప్రభువు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని మనం చూస్తే గనక రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివితే గనక గేహజీని గురించి ఎలీషా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తాం. 26వ వచనం 5వ అధ్యాయం 26వ వచనం, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అంటున్నాడు. ప్రియులరా, ఒక గుంపేమో పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు, ఒక గుంపేమో లాభం సంపాదించుకోవాలనుకుంటున్నారు, మరొక గుంపు యొక్క ఆలోచన ఏంటంటే పొలాలు సంపాదించాలి, స్థలాలు సంపాదించాలి, ద్రవ్యము సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ప్రియుల తోటలు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, పశువులు సంపాదించాలి. ఇదే చాలా మంది యొక్క ఆలోచన. ఈ సంపాదనలో పడి నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును సంపాదించుకోకుండానే వారి జీవితాన్ని ముగిస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, మన జీవితాల్లో ధనము సంపాదించగలుగుతా ఉన్నాం, ధనం సంపాదిస్తున్నాం. లూకా సువార్తలో 12వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. 12వ అధ్యాయంలో
మనం చదివితే గనక 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి అనగా నీవు సంపాదించినవి ఎవరి వగును అన్నాడు. ప్రియులారా, ఈయనకి విస్తారమైనటువంటి పొలం ఉంది, పంట బాగా పండింది. ప్రియులారా, విస్తారంగా సంపాదించాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. పొలాలు సంపాదించాలనేటువంటి ఆలోచన. లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో మనం చూస్తే గనక, లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో ఒక ఆయన విందు సిద్ధం చేశాడు. విందు సిద్ధం చేసి అందరినీ పిలుస్తూ ఉండగా ఒకడు మొదటివాడు ఏమని చెప్పాడు? 14వ అధ్యాయం 18వ వచనంలో, అయితే వారందరూ ఏక మనసుతో నేపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను. ఏం కొన్నాడు? నేనొక పొలము కొని ఉన్నాను అంటున్నాడు. పిల్లరి వాళ్ళ మానవుడు రకరకాలుగా సంపాదించాలనేటువంటి తాపత్రయంలో ఉన్నాడు. పొలాలు, స్థలాలు, సంపాదనలు, మందిరాన్ని పోగొట్టుకుంటున్నాడు, సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాడు, దేవునితో గడపాల్సినటువంటి ఆ సంతోషకరమైనటువంటి ఆ సమయాన్ని మానవుడు కోల్పోతూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియులుగా సంపాదించాలి అనేటువంటి తాపత్రయం, పశువులను సంపాదించాలని. ప్రియులరా, సొలొమోను అంటాడు, నేను పశువులను సంపాదించా, నేను వెండి సంపాదించా, నేను బంగారం సంపాదించాను అని. కానీ సొలొమోను యేసుక్రీస్తును సంపాదించుకున్నవాడు. కానీ నీ జీవితంలో ప్రభు ఉన్నాడా? నువ్వెంత సంపాదించినా కానీ నీ జీవితంలో బైబిల్ చెప్తా ఉంది, ఒకని ఘనత వాని వెంట దిగి రాదు అని వాక్యం చెప్తా ఉంది. నువ్వెంత సంపాదించినా నువ్వు ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్లాల్సిందే. నువ్వెన్ని సంపాదించినా ఏవి కూడా నీ వెంట రావు అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తోంది. అని మానవుడు సంపాదనలో పడిపోయాడు. కూడికలకి ఎందుకు రాలేదు అంటే సంపాదన కదండి. కూడికలకి సంపాదన కోసం మీటింగ్లకు రాలేకపోతున్నాం, సంపాదన కోసం ఆరాధన పోగొట్టుకుంటున్నాం. ఎంత విచారకరమైనటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే కనుక గెహజీ తోటి ఎలీషా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీషా మాట్లాడుతున్నాడు ఏమని? నయమాను, ఇది సంపాదించుకునేటువంటి సమయం కాదు. కాబట్టి ఈ లోకంలో ప్రియులర మానవుడు రకరకాల సంపాదనలో, రకరకాల ఆర్జనలో పడి యేసుక్రీస్తును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో మరొక మాట మనం చదివితే గనక, మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో మనం చదివితే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటా వానికేమి ప్రయోజనము అని మనం చదువుతున్నాం. ఇంకొక గుంపు ఉంది, మొత్తం అంతా నాదే అనాలి. పిల్లరా, అంతా నాదే, అంతా నాదే. ఇంకా సర్వలోకం అంటే ఆశకు అంతు లేదండి. మానవుని యొక్క ఆశకు అంతు లేదు. ఇంకా సంపాదనే సంపాదనే సంపాదనే, ఇంకా అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం అనేటువంటి తాపత్రయంలో మానవుడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు, తన జీవితాన్ని కోల్పోతూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము. ఒక గుంపేమో పేరు సంపాదించుకోవాలని, ఒక గుంపేమో లాభం సంపాదించుకోవాలని, ఒక గుంపేమో పొలాలు, స్థలాలు, ధనం ఇలాంటివి సంపాదించుకోవాలనేటువంటి తాపత్రయంలో ఉంటే, ఇంకొక గుంపేమో ఇంకా సర్వలోకం సంపాదించుకోవాలి. సర్వలోకం. చాలా మంది చెప్తా ఉంటారు, నాకు గుంటూరులో ఉందండి, రాజమండ్రిలో ఉందండి, విశాఖపట్నంలో ఉందండి. ఏంటయ్యి? స్థలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సర్వలోకం సంపాదించాలనేటువంటి తాపత్రయంలో మానవుడు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా,
అయితే అపోస్తులైనటువంటి పౌలు ఏమని చెప్తున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకొని అంటున్నాడు. క్రీస్తుని సంపాదించుకోవడం కోసం నా జీవితంలో నాకేవి లాభకరమై ఉన్నాయో, వేటి వల్ల నాకు లాభం ఉందో, వేటి వల్ల నాకు ప్రయోజనం ఉందో, వాటన్నిటినీ కూడా నేను ప్రభువు కొరకు నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. అవి కావాలనుకున్నవాడు ప్రభువుని సంపాదించుకోలేడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం నిన్న చదువుకున్నాం. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, మిగుల ఆస్తి కలిగినటువంటి వాడు. నిత్య జీవం కావాలని వచ్చాడు, కానీ దాన్ని పొందకుండానే వ్యసన పడుతూ ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అని మనం చూస్తున్నాం. నీకేది లాభం అనుకుంటున్నావో, నీకేది ప్రయోజనం అనుకుంటున్నావో దాన్ని పోగొట్టుకుంటేనే, దాన్ని విడిచిపెడితేనే నీ జీవితంలో ప్రభువుని సంపాదించుకోగలుగుతావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గనక దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, అపోస్తులైనటువంటి పౌలు క్రీస్తును సంపాదించుకున్నాడు. క్రీస్తును సంపాదించుకోవడమే కాదు, ఆ క్రీస్తుని సంపాదించుకోవడం కోసం తన సంపాదన అంతా ఖర్చు పెడుతున్నాడండి. క్రీస్తుని సంపాదించుకున్నాడు. క్రీస్తు కొరకు కొందరిని సంపాదించడానికి తన సంపాదన అంతా ఖర్చు పెడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను ఒక్కడే కాదు ప్రభువును సంపాదించుకోవడం, అందరూ క్రీస్తుని సంపాదించుకోవాలి అనేటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడు అపోస్తులైనటువంటి పౌలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివితే 15వ వచనంలో, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్ను నేను వ్యయపరుచుకుందును అని అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు. ఆయన క్రీస్తును సంపాదించుకున్నాడు. ఆ క్రీస్తు కొరకు కొంతమందిని సంపాదించడానికి తన సంపాదన అంతా ఖర్చు చేయడానికి పౌలు ఇష్టపడుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ జీవితంలో ప్రభువును సంపాదించుకున్నావా? యేసుక్రీస్తుని నువ్వు సంపాదించుకున్నావా? ఆ ప్రభువుని క్రీస్తుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? యేసు ప్రభువుకి నీ హృదయంలో చోటిచ్చావా? యేసు ప్రభువుకి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? ఈ రాత్రి ఆలోచించాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువుని నేను సంపాదించుకున్నాను. దానికోసం నేనేం చేశాను? నాకు కలిగింది నేను పెంటతో సమానంగా ఎంచుకున్నా. నా లాభాన్ని నేను నష్టంగా ఎంచుకున్నాను. నాకు ఇంకే లాభం వద్దు, నాకు ప్రభువును సంపాదించుకోవడమే నా జీవితంలో లాభం అని అపోస్తులైనటువంటి పౌలు చెబుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని సంపాదించుకున్నటువంటి పౌలు ఇప్పుడు ప్రభువు కొరకు కొన్ని ఆత్మలను సంపాదిస్తున్నాడు. ప్రభువు కొరకు కొన్ని ఆత్మలను సంపాదిస్తున్నాడు. ఫిలిప్పీ సంఘం ఎలా ప్రారంభించబడిందో మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తే లూదియా అనేటువంటి స్త్రీని ఆయన ప్రభువు కొరకు సంపాదించాడు. జైలు అధికారిని ఆయన ప్రభువు కొరకు సంపాదించినట్టుగా మనం అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. లూదియా అనేటువంటి ఒక స్త్రీని ఆయన ప్రభువు కొరకు ఏం చేశాడు? సంపాదించాడు. జైలు అధికారిని ఆయన ఏం చేశాడు? ప్రభువు కొరకు సంపాదించాడు. ఆ సంపాదనలో ధ్యేయంగా, ఆ సంపాదనలో భాగంగా ఆయన ఎన్ని దెబ్బలైనా తిన్నాడు, ఎన్ని అవమానాలైనా భరించాడు, ఎంత ఖర్చైనా పడ్డాడు, ఎంత ప్రయాసైనా ఓర్చుకున్నాడు. నిజంగా ప్రభువుని రుచి చూచిన వారు ఇలాంటి త్యాగం ప్రభువు కొరకు చేస్తారు. పౌలు ఆత్మల సంపాదకుడు. కొంతమంది లాభం సంపాదించాలి, కొంతమంది పేరు సంపాదించాలి, కొంతమంది తోటలు, పొలాలు, స్థలాలు, ధనం సంపాదించాలి, కొంతమంది లోకమంతా సంపాదించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ పౌలు యొక్క సంపాదన ఏంటి చెప్పండి? ఆత్మల సంపాదన.
సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలి. నీ సంపాదన ఏంటి? నువ్వెంతమందిని నీ ప్రభువు కొరకు సంపాదించావు? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా సువార్త చెప్పావా? యేసు ప్రభువు కొరకు ఎవరైనా సంపాదించావా? ఒకవేళ నువ్వు సంపాదించలేకపోతే ఆ సంపాదించే వారిని ప్రోత్సహించడానికి పౌలు వలె ఖర్చు పెట్టావా? నీ సంపాదన ఆత్మల సంపాదన కొరకు ఉపయోగిస్తున్నావా? ఈ రాత్రి ఆలోచించాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఏమి సంపాదించాలన్నా కానీ దానికి ఏం చెల్లించాలి? ఏం చెల్లించాలండి? వెల చెల్లించాలి. ఏమి సంపాదించాలన్నా కానీ వెల చెల్లించాలండి. పేరు సంపాదించాలంటే ఊరికే వస్తుందా? పేరు రాదండి. పేరు సంపాదించాలంటే ఊరికే రాదు. కొన్ని ధర్మాలు చేయాలి, కొన్ని దానాలు చేయాలి, కొన్ని ఉచితాలు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మనల్ని మంచివాడు అని అంటారు. లాభం సంపాదించాలంటే కొంత పెట్టుబడి పెట్టాలి కదండి. కాబట్టి పొలం సంపాదించాలంటే, వెండి బంగారాలు సంపాదించాలంటే ఏం చేయాలి? స్థలాలు సంపాదించాలంటే కొంత డబ్బు వెచ్చించాలి. పౌలు కూడా అంటున్నాడు, కొన్ని ఆత్మలు రక్షించడానికి నేను ఖర్చు పడ్డాను అని పౌలు కూడా చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో ఏదైనా సంపాదించాలంటే ఏం చేయాలి? కొంత వెల చెల్లించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు నేను ప్రభువుని సంపాదించాలంటే ఏమీ చెల్లించక్కర్లేదు. నువ్వేమి చెల్లించక్కర్లేకుండానే నీ ప్రభువును నువ్వు సంపాదించుకోగలిగావు. రక్షణ పొంది ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ఇక్కడ కొంతమంది. వారు ఏం చెల్లించారు? ప్రభువుకి ఏం చెల్లించారు? మీరు మారు మనసు పొందడానికి, మీ పాపాలు క్షమించబడటానికి, ఆయన రక్తంలో కడగబడటానికి, ఆయన సంఘంలో చేర్చబడటానికి మీరేమి చెల్లించారు? మీరేం చెల్లించారు? ఏమి చెల్లించలేరు. కానీ నిన్ను నన్ను సంపాదించడానికి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు అని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తోంది. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని మనం చదువుతున్నాం. ప్రియులరా, నీవు నేను ప్రభువును సంపాదించుకోవాలంటే మనమేమి చెల్లించక్కర్లేదు. కానీ నిన్ను నన్ను సంపాదించడానికి లోకములో, పాపములో, శాపములో మ్రగ్గినటువంటి నిన్ను, శాపంలో ఉన్నటువంటి నిన్ను, పాపంలో ఉన్నటువంటి నిన్ను తన కొరకు సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? తన రక్తాన్ని ఆయన కార్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం తన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము అన్నాడు. సంఘం అంటే రక్షించబడిన విశ్వాసుల యొక్క సమూహం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారి యొక్క సముదాయం అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో యేసుక్రీస్తును సంపాదించుకోవాలనంటే నువ్వేమీ వెల చెల్లించాల్సినటువంటి పని లేదు. తలనీలాలు ఇవ్వక్కర్లేదు, కొంగ జపం చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదండి. ప్రియుల, యేసు ప్రభు నీ కొరకు చేసినటువంటి ఆ బలియాగాన్ని నిన్ను సంపాదించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎన్నో అవమానాలు భరించాడు, ఆయన ఎన్నో నిందలు భరించాడు, ఆయన నీ కొరకు గాయాలు పొందాడు, ఆయన నీ కొరకు దెబ్బలు తిన్నాడు, ఆయన వీపు నాగలి చాళ్ళు వలె తినబడింది, ఆయన తల మీద మొండ్ల కిరీటం దిగబట్టబడింది, ఆయన చేతుల్లో శీలలు, ఆయన కాళ్ళలో శీల, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది. ఆయన నీ కొరకు ఆయన మొయ్యలేనటువంటి బరువును మోశాడు, ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి స్థలానికి ఎక్కాడు. ఎందుకోసం? నిన్ను సంపాదించుకోవడం కోసం. ప్రియులరా, నిన్ను సంపాదించడం ఎంత విలువైన విషయమో అర్థమైందా నీకు? ఆయన కార్చిన రక్తం అది అమూల్యమైన రక్తం, అది నిర్దోషమైన రక్తం, అది నిష్కళంకమైనటువంటి రక్తం అని. అమూల్యమైన రక్తం, ప్రైస్లెస్ బెడ్.
అది వెలకట్టలేనటువంటి రక్తం. ప్రియులరా, విలువలైనటువంటి నిన్ను ఆయన వెలకట్టలేని రక్తంతో సంపాదించుకున్నాడు. నీకు విలువ ఉందా లోకంలో? నాకు విలువ ఉందా లోకంలో? విలువలేనటువంటి నిన్ను, విలువలేని నన్ను ఆయన సంపాదించుకోవడానికి ఆయన వెలకట్టలేనటువంటి రక్తాన్ని మానవుని కొరకు, పాపి అయినటువంటి మానవుని కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన కార్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఒకవేళ యేసుక్రీస్తును సంపాదించుకొని ఉండకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఒకటే, ఉన్నపాటున ఉన్న చోటున ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించిన ఆయన, నన్ను సంపాదించుకోవడానికి నువ్వు పొందిన అవమానాలు, నువ్వు పొందిన ఆ గాయాలు, నువ్వు పొందిన ఆ మరణం, నువ్వు చేసిన త్యాగం, నువ్వు చేసిన యాగం అది వెలకట్టలేనిది, అది విలువైనదని నేను గ్రహించాను. రక్తము ద్వారానే పాప క్షమాపణని నాకు అర్థమవుతుంది. ఈ రాత్రి ఈ రక్తములో నన్ను కడుగు, నా పాపాలు క్షమించు అంటే చాలు, ప్రభువు నీ పాపాలు క్షమిస్తాడు. నేను తన కుమారునిగా కుమార్తెగా చేసుకుంటాడు. నీవు ఆయన సొంతం అయిపోతావు, నువ్వు ఆయన సంపాద్యం అవుతావు. నువ్వు ఆయన సంపాద్యము అని వ్రాయబడింది బైబిల్లో. మనం ఆయన సంపాద్యము, ఆయన సొత్తు, ఆయన సొంతం, ఆయన సంపాద్యం అవుతాం. ఇంకా ఏవేమో సంపాదించుకోవాలనేటువంటి తడువులాటలో అసలు సంపాదించుకోవాల్సిన క్రీస్తును సంపాదించుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నీ జీవితానికి విలువ లేదు. ఈ రాత్రి ఈ సంగతులు ఆలోచించి నేను సంపాదించడానికే పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి నీ కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని నువ్వు అంగీకరిస్తే యేసుక్రీస్తు నీ సొంతం అవుతాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా